అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి 31వ భాగం. ఆ రాత్రి అర్జున్ చేసిన పని వల్ల ఖుషి అతన్ని చూస్తూనే భయపడిపోయింది. రెండో రోజు ఉదయం మత్తు దిగిన తర్వాత అతను చేసిన పని అర్థమైన అర్జున్కి ఖుషి కళ్ళల్లో అతనంటే కనిపిస్తున్న అసహ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఖుషికి ఆమె మెడలో తాళి కూడా కనిపించలేదు. ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది. డాక్టర్ 2 రోజులు విశ్రాంతి అవసరము అనటంతో అర్జున్ ఆఫీస్కి లీవ్ పెట్టాడు. ఖుషి కోసం టిఫిన్ ఆర్డర్ చేసి బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు అర్జున్. అతన్ని చూస్తూనే మొహం పక్కకి తిప్పుకుంది. నేను చేసిన పనికి ఇలా కావలసిందే బాధపడుతూ మనసులోనే అనుకున్నాడు అర్జున్. ఖుషి పక్కనే టిఫిన్ ప్లేట్ ఉంచి, ఆకలి వేస్తుంది, టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకో. నన్ను చూడటం ఇష్టం లేదని నాకు తెలుసు, నేను కిందకి వెళ్తాను అంటూ తలదించుకొనున్న ఖుషీని చూశాడు. తన గుండెనెవరో మెలితిప్పినట్టు అనిపించింది. వెంటనే బయటకొచ్చేశాడు. ఖుషి కోలుకోవాలంటే కొన్ని రోజుల వరకు కనిపించకూడదు అనుకున్నాడు. మొదట అశోక్ విషయం తేల్చుకోవాలి అనుకున్నాడు. ఆలోచిస్తూ ఉంటే కుమార్ గుర్తొచ్చాడు. వెంటనే ఖుషి మొబైల్ తన పాకెట్లో నుండి తీసి కుమార్కి ఫోన్ చేశాడు. కుమార్ కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా అతని మొబైల్ రింగ్ అవటంతో స్క్రీన్ మీద ఖుషి పేరు చూసి సంతోషంగా కాల్ పికప్ చేశాడు. హాయ్ ఖుషి, ఎలా ఉన్నావు? మన వాళ్ళు చాలాసార్లు నీకు కాల్ చేయమని చెప్తూనే ఉన్నారు. ఈ 2 రోజులు అర్జున్ సార్తో బిజీగా ఉన్నావు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. కాలేజ్కి ఎప్పుడొస్తావు అంటూ నవ్వుతూ పలకరించాడు. అటువైపు ఇదంతా నిశ్శబ్దంగా వింటున్న అర్జున్ గొంతు సవరించుకొని, అర్జున్ని నిన్ను ఒకసారి కలవాలి, ఎప్పుడు వీలవుతుంది అన్నాడు అర్జున్. కుమార్కి ఖుషి విషయంలో ఏదైనా జరిగిందేమోనని భయంగా అనిపించింది. సార్, ఇవాళ సాయంత్రం 5 గంటలకి కాలేజ్ అయిపోతుంది. కాలేజ్ ముందున్న టీ షాప్లో కలుద్దామా? కుమార్ అనగానే ఓకే, ష్యూర్ అని చెప్పి అర్జున్ కాల్ కట్ చేయబోతూ ఉండగా, సార్, ఖుషి బానే ఉందా అడిగాడు కుమార్. అవును అని చెప్పాలంటే అర్జున్కి ఇబ్బందిగా అనిపించింది. అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇదిలా ఉండగా అర్జున్ రేష్మాని పూర్తిగా వదిలేశాడని తెలిసాక భానుమతి, ధనుంజయ్ చాలా సంతోషించారు. భానుమతి అందుకుగాను మొగ్గుకున్న మొగ్గులన్నీ తీర్చటం మొదలుపెట్టింది. అన్వేష్ గురించి ఆలోచిస్తూ ఉన్న మంజు సరిగ్గా తిండి లేక నిద్రలేక 2 కేజీలు తగ్గిపోయింది. చందనకి ప్రణవ్కి మధ్య ప్రేమ గొడవలు సాగుతూనే ఉన్నాయి. అతనంటే ఇష్టం ఉంది, కానీ రేష్మాతో చేసిన డాన్స్ని మర్చిపోలేక చిలిపి తగాదాలు పడుతూనే ఉంది. చందనాన్ని బ్రతిమాలుతూ ఆమె వెంటే తిరుగుతూ దేవదాస్ అయిపోయాడు ప్రణవ్. ఆ రోజు సాయంత్రం కుమార్ చెప్పినట్టు కాలేజ్ బయట కాఫీ షాప్లో అర్జున్ కుమార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమార్ అర్జున్ దగ్గరికి వస్తూనే, సారీ సార్, కాలేజీలో ఆలస్యమైపోయింది. ఫ్రెండ్స్ని అందరినీ విడిపించుకొని వచ్చేసరికి ఈ సమయమైంది అని క్షమార్పణలు కోరుకుంటూ అతని ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. పర్వాలేదు, కాలేజ్ అంటే అలానే ఉంటుంది. కాఫీ ఆర్ టీ, ఏం కావాలి అన్నాడు అర్జున్. కాఫీ సార్ అని కుమార్ చెప్పటంతో 2 కాఫీ అంటూ ఆర్డర్ చేశాడు అర్జున్. అర్జున్ కొంచెం కొంచెంగా కాఫీ తాగుతూ, డైరెక్ట్గా విషయానికే వస్తాను. నీకు ఖుషికి మధ్య మంచి అన్నా చెల్లెల బంధం ఉందని నాకు తెలుసు. నీకు ఖుషి గురించి పూర్తిగా తెలుసన్న విషయము తెలుసు. తను నా దగ్గర ఏదో దాస్తోంది. అశోక్ని ఖుషి ఎందుకు కలుస్తుంది? వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అర్జున్ అడగగానే కుమార్ తడపట్టాడు. పర్వాలేదు కుమార్, ఖుషి నా భార్య. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని దూరం చేసుకోను. ఇలా చేస్తుంది అంటే వెనకాల ఏదో అర్థం ఉండుంటుంది. అది నాకు తెలియట్లేదు, నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అర్జున్ చెప్పగానే కుమార్ కాసేపు అర్జున్ని గమనించాడు. పర్వాలేదు అనిపించగానే చెప్పటం మొదలుపెట్టాడు. అది ఖుషి ధర్మేంద్ర ఇంటి వారసురాలు. ఆ విషయం ఖుషికి కూడా తెలియదు. అన్వేష్ సార్ పెళ్ళైపోయిన తర్వాత రాజారాం మాస్టర్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూసింది. అప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. నిజానికి వాళ్ళతో సంబంధం తెంచుకోవాలని అనుకుంది. ఎలాంటి ఆస్తి వద్దని చెప్పాలనుకుంది. తన భర్త, కుటుంబం చాలు అనుకుంది.
కానీ ధర్మేంద్ర సార్ని కలిసిన తర్వాత అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసి అతను చనిపోయే వరకు కలవటానికి ఒప్పుకుంది. తన తండ్రిని అతనే చంపించాడని తెలుసు. అయినా క్షమించింది సార్. చాలా మంచి మనసు. ఖుషీకి లాంటి అమ్మాయితో పరిచయం జరగాలంటే అదృష్టముండాలి. అతని ద్వారా అశోక్ అప్పుడప్పుడు ఖుషీతో మాట్లాడుతున్నాడు. కానీ నాకెందుకో అతని ప్రవర్తన నచ్చలేదు. ఈ విషయం ఖుషీతో చెప్పలేదు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అనేది తన సొంత విషయం. కానీ నా చెల్లెలుగా భావించి రక్షణ కోసం తన్ని ఫాలో అవుతూ ఉన్నాను. కానీ మొదటి నుండి చివరి దాకా తనకి తెలిసిన విషయాలన్నీ చెప్పాడు కుమార్. ధర్మేంద్ర ఇంటి వారసురాలు అనగానే అర్జున్ మొదట షాక్ అయ్యాడు. ధర్మేంద్ర కారణంగా తనింట్లో బాబాయ్ పిన్ని చనిపోయారు. చంటి పిల్లాడైన ప్రణవ్కి తల్లిదండ్రుల ప్రేమ దక్కకుండా పోయింది. కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, మళ్ళీ కలుద్దాం. ఈ విషయాలన్నీ నాకు తెలుసని ఖుషీకి తెలియకూడదు. మనిద్దరి మధ్య ఉండాలి అని చెప్పి అర్జున్ కారులో బయలుదేరాడు. కారులో వస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. నా శత్రు కుటుంబంలోని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానా? ఆ ఇంటి నీడ నా కుటుంబం మీద పడ్డానికి వీల్లేదు. కానీ ఇప్పుడేం చెయ్యాలి? ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే ఏమంటారు? నా కుటుంబంలో 2 వ్యక్తుల్ని బలి తీసుకున్నాడు. ఈ విషయం నాకు అన్వేష్కి తెలుసని అమ్మా నాన్నకి ఇంకా తెలీదు. కానీ ఇదంతా ఖుషీకి కూడా తెలీదు. నన్ను పూర్తిగా నమ్మింది. నాతోనే బ్రతకాలనుకుంటుంది అని కాసేపు ఖుషీ తరపున, మరి కాసేపు కుటుంబం తరపున ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఇంటికి చేరుకోగానే ఖుషీ సోఫాలో కూర్చునుంది. ఆమె వైపు చూడకుండానే ఇంటికి వెళ్తున్నాం, రెడీ అవ్వు అంటూ వేగంగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి మనిషి? అతని మీద కోపంగా ఉందని తెలుసు. అలాంటప్పుడు బ్రతిమాలాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తున్నాడు. అయినా అతను చేసిన పని క్షమించాలన్నా మర్చిపోలేకపోతున్నాను అని బాధపడుతూ వెళ్ళి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసింది ఖుషీ. కారులో వస్తున్నంతసేపు ఒకరికొకరు మాట్లాడుకోనే లేదు. కారు వేగంతో సమానంగా ఇద్దరు ఆలోచనలు ముందుకి పరిగెడుతున్నాయి. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలైంది. అందరూ నిద్రపోతున్నారు. అర్జున్ తల్లి భానుమతి వంటగదిలో ఉంది. కారు శబ్దం వినిపించి బయటకొచ్చి చూసేసరికి అర్జున్ వడివడిగా నడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకాలే ఖుషీ దిగులుగా, బాధగా రావటం గమనించింది. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకుంటే ఇదేంటి? ఇద్దరి మధ్య సమస్య ఏంటో ఎవ్వరికీ చెప్పరు అనుకుంటూ ఇద్దరికీ కనిపించకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది భానుమతి. అర్జున్ గదిలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వెళ్ళి మేనేజర్కి ఫోన్ చేశాడు. మేనేజర్ వెంటనే అన్వేష్కి ఫోన్ చేశాడు. అదే సమయానికి అన్వేష్ దిగులుగా మంజు గురించి ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయున్నాడు. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యి 2 రోజులవుతుంది. వీడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. నాకింకా టికెట్స్ బుక్ చేయనే లేదు అని తిట్టుకుంటూ దిండులో మొహం దూర్చేసి తనలో తనే మాట్లాడుకుంటున్నాడు అన్వేష్. అప్పుడే మేనేజర్ ఫోన్ చేశాడు. సార్, అర్జున్ సార్ అమెరికా వెళ్తున్నారు. అందుకుగాను మిమ్మల్ని వెంటనే రమ్మని టికెట్స్ బుక్ చేయమన్నారు. ఈ రాత్రికి బుక్ చేశాను. తెల్లారేసరికి మీరు ఇంట్లో ఉంటారు. మేనేజర్ టికెట్స్ విషయం చెప్పగానే కాల్ కట్ చేసి గెంతులేశాడు అన్వేష్. కానీ అంత అర్జెంటుగా అర్జున్ ఎందుకు అమెరికా వెళ్తున్నాడో అర్థం కాలేదు. వచ్చే వారమైతే 1 వారం ముందే ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటూనే తన లగేజ్తో తిరుగు ప్రయాణమయ్యాడు అన్వేష్. వచ్చేసరికి ఉదయం 4 గంటలవుతుంది. ఎగురుతూ మంజుని చూడాలన్న ఆరాటంతో పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళాడు. గాఢ నిద్రలో ఉంది మంజు. మంచం మీదే పక్కనే కూర్చుని తనివి తీరా ఓసారి చూసుకుని వెంటనే అర్జున్ గదికి బయలుదేరాడు. అర్జున్ మొదటిసారిగా స్వయంగా తన లగేజ్ తనే ప్యాక్ చేసుకొని శబ్దం చేయకుండా, ఖుషీకి మెలకు రాకుండా నెమ్మదిగా గదిలో నుండి బయటకొచ్చాడు. అప్పటికే అక్కడ అన్వేష్ ఉండటంతో తుల్లిపడ్డాడు అర్జున్. నువ్వేగా రమ్మన్నావు, అందుకే వచ్చాను అన్నాడు అన్వేష్ లగేజ్ అతని మీదకి విసిరేస్తూ. నాన్సెన్స్, వచ్చావని ఫోన్ చేసి చెప్పొద్దా? ఇక్కడ నిల్చునుంటే ఏంటర్థం అని అర్జున్ అంటూ ఉండగా అన్వేష్ ఆ గదిలోకి తొంగి చూసి చుట్టూ చూశాడు. ఖుషి తను ఎప్పుడు పడుకున్న ప్లేస్లోనే కనిపించింది. ఏంటిది? ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా? ఇంకా ఖుషి అక్కడే ఉంది
అయినా ఇంత అర్జెంటుగా అమెరికా ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళేది వచ్చే వారం కదా అని గుసగుసగా అన్వేష్ అడగటంతో, అదంతా నీకు అనవసరం, పద అంటూ తలుపులు దగ్గరికి వేసి అర్జున్ బయలుదేరాడు. వెనకాలే అన్వేష్ కూడా వెళ్ళాడు. ఇదంతా ఖుషి వింటూనే ఉంది. వారి అడుగుల చప్పుడు దూరమయ్యాక ఖుషి లెగిసి కూర్చొని గట్టిగా నిట్టూరుస్తూ తల వంచుకుంది. ఆమె మెడలో అర్జున్ కట్టిన తాళి కనిపించింది. బరువుగా ఊపిరి తీసుకొని తాళిని గుప్పెట్లో పట్టుకొని, నిజంగా ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకిలా ప్రవర్తించాలి? గాయపడింది నేను, సాంత్వన కావాల్సింది నాకు. ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ టైం చూసి ఆ రోజు కాలేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఖుషి అర్జున్ భార్యని తెలిసి అశోక్ భరించలేకపోయాడు. అతని ఫామ్ హౌస్లో కూర్చొని 2 రోజులుగా తాగుతూనే ఉన్నాడు. కానీ ఖుషిని విడిచిపెట్టాలని అనుకోలేదు. అర్జున్, నేను అంత త్వరగా ఓడిపోను. నువ్వు తాళి కట్టినా సరే దాన్ని తెంచేసైనా నేను మళ్ళీ తాళి కడతాను. ఖుషిని నా సొంతం చేసుకుంటాను. నా దగ్గర ఓ ఆయుధం ఉంది. నువ్వు నీ కుటుంబాన్ని ఎదిరించి ఏది చేయలేవు. ఆ ఆయుధాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఖుషిని నా సొంతం చేసుకుంటాను. నీ నుండి విడదీస్తాను. గట్టిగా నవ్వుకున్నాడు అశోక్. మంజు నిద్రలేచేసరికి అన్వేష్ లగేజ్ కనిపించింది కానీ మనిషి కనిపించలేదు. బయటకొచ్చి హాల్లోని గార్డెన్లోని చూసింది. ఎక్కడా కనిపించలేదు. చాలాసార్లు ఫోన్ చేసింది. అది ప్రతిసారి స్విచ్ ఆఫ్ అని చెప్తూనే ఉంది. ఏంటి మనిషి, రాగానే కనీసం కనిపించాలని తెలీదా? నేనంటే లెక్కలేదు, ఏంటో చూపిస్తాను అని కోపంగా కాలు కచ్చేసి కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అయింది. ఖుషి కూడా రావటంతో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్న స్నేహితుల్లా చందన, మంజు, ఖుషి ఆత్మీయంగా సంతోషంగా పలకరించుకున్నారు. ముగ్గురు కలిసి కాలేజ్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత సమస్య ఏంటని అర్జున్ని చాలాసార్లు అడిగాడు అన్వేష్. కానీ అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఖుషి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. అన్వేష్ ఇంటికి తిరిగొచ్చేసరికి మంజు కనిపించలేదు. కాలేజ్కి వెళ్ళిపోయింది. గది నిండా అతని బట్టలు చెల్లా చెదురుగా పడున్నాయి. అతని మొబైల్ ఆన్ చేసి చూశాడు. అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మంజుకి కోపం వచ్చిందని అర్థమైంది. వెంటనే తిరిగి కాల్ చేశాడు. కానీ మంజు క్లాస్లో ఉండేసరికి కాల్ పికప్ చేయలేదు. కుమార్ కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా అతనికి వైష్ణవి తండ్రి మొబైల్ నుండి కాల్ వచ్చింది. ఏం జరిగింది, ఇంత ఉదయాన్నే కాల్ చేస్తున్నారు అనుకుంటూ కాల్ పికప్ చేశాడు కుమార్. ఫోన్లో మరో వ్యక్తి మాట్లాడుతూ, నేను సార్ వర్క్ చేస్తున్న కంపెనీలోని ఎంప్లాయీని. సార్కి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీకు కాల్ చేయమని చెప్పారు అని అతను చెప్పటంతో కుమార్ అతన్ని అడ్రస్ అడిగి కంగారుగా హాస్పిటల్కి బయలుదేరాడు. వైష్ణవి తండ్రిని అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కుమార్. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఎప్పటికైనా ఆపరేషన్ చేస్తే ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది అని డాక్టర్ చెప్పగానే కుమార్కి చాలా బాధగా అనిపించింది. కుమార్ అనాథగా మిగిలిన్నప్పుడు నేను నీకు ఉన్నాను అంటూ తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకున్న మనిషి ఇప్పుడు మంచం మీద నిస్సహాయంగా దీనంగా ఉండటంతో కుమార్కి దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వైపు చూస్తూ, ఎంత ఖర్చవుతుంది అని అడిగాడు. అది సుమారు 15 లక్షలు అని డాక్టర్ చెప్పటంతో కుమార్కి ఏం చెయ్యాలో తోచలేదు. వైష్ణవి పెళ్లి కోసం 2 లక్షలు దాచించినట్టు చెప్పటం గుర్తొచ్చింది. వైష్ణవి నగలు తాకట్టు పెడితే 6 లక్షలు వస్తాయి, మిగతా డబ్బెలా? ఏమీ తోచక దిగులుగా ఆలోచిస్తూ ఉండగా మా హాస్పిటల్ 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుంది, మీరు మిగతా డబ్బు చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే అతనికి కొంత ఊరటగా అనిపించింది. కుమార్ కాలేజ్కి రాకపోవటంతో అతని స్నేహితులందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఉదయం నుండి కంగారుగా ఉండటంతో కుమార్ ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు. మధ్యాహ్నం వేళ ఖుషి కాల్ చేసింది. కుమార్ అన్నా, ఎక్కడున్నావు? ఇవాళ కాలేజ్కి రానేలేదు ఖుషి అడగటంతో జరిగిన విషయమంతా చెప్పాడు కుమార్. విషయం తెలుసుకున్న వైష్ణవి ఏడుస్తూనే ఉంది. వెంటనే 4 స్నేహితులు హాస్పిటల్కి చేరుకున్నారు. ఖుషి వచ్చేటప్పుడు బ్యాంకుకి వెళ్ళి తన పేరు మీదున్న 2 లక్షలు తీసుకొచ్చి
కుమార్ చేతిలో పెడుతూ, అన్నా, ఇది మా అమ్మ నా పెళ్లి కోసం దాచింది. ఇప్పుడు అవసరం లేదు. ప్రాణం కన్నా ఎక్కువ ఏదీ కాదు అని కుమార్ చేతిలో పెట్టగానే ఎలా అతని భావాన్ని వ్యక్తపరచాలో అర్థం కాక ఆమె 2 చేతులు పట్టుకొని కన్నీళ్లు కార్చేశాడు. అతని స్నేహితుల్లో దీప్తి కూడా ₹1,00,000 అతని చేతికి అందించింది. ఎక్కడివి అన్నట్టు మిగతా స్నేహితులు చూశారు. అది అదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి అవసరం తీరాలి. కుమార్, నువ్వెళ్ళి ఈ డబ్బుని కట్టు, ఆపరేషన్కి సిద్ధం చెయ్యి అని దీప్తి అనగానే వెంటనే కుమార్ ఆపరేషన్ ఏర్పాట్లకి కదిలాడు. ఆ రోజు సాయంత్రం వేళ అన్వేష్ ఫస్ట్ నైట్ కోసం మంచమంతా పూలతో అలంకరించి గదిని మొత్తం పూలతో నింపేసి మంజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మంజు చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. ఆ గదిని చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. ఆమె లోపలికి అడుగు పెట్టగానే అన్వేష్ ఆమె మీద గులాబీ రేకులు చల్లుతూ, నీకోసం పాల గ్లాస్ కూడా సిద్ధం చేశాను. నా చెల్లి కోసం ఇన్ని రోజులుగా తప్పించిపోతూనే ఉన్నాను. ఈ ఒక్కరోజు కాలేజీ మానలేకపోయావా అంటూ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. అతని చేతుల్ని దూరంగా నెట్టేస్తూ, అందుకేనా అంత తప్పించిపోతే లగేజ్ అంతా ఇక్కడ పడేసి ఎక్కడికి వెళ్ళావు? ఎన్నోసార్లు కాల్ కూడా చేశాను. కనీసం వచ్చేటప్పుడు చెప్పాలని కూడా తెలీదా? నన్ను ముట్టుకోవద్దు అని కోపాన్ని నటిస్తూ అతన్ని దూరంగా తోసేసింది మంజు. భూమి సూర్యుడికి చెప్పిందంట నన్ను తాకొద్దు అని. సూర్యుడు చంద్రుడికి చెప్పాడట ఇక మీద నా నీడ నీ మీద పడదని. అలా చెప్తే జరిగిపోతుందా? నిన్ను ముట్టుకోకుండా ఫస్ట్ నైట్ జరుగుతుందా అంటూ పల్లికిలిస్తూ నవ్వేశాడు అన్వేష్. అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఏదేమైనా నన్ను ముట్టుకోవద్దు అంతే అని కొనబొమ్మలు ఎగరేస్తూ చేతులు కట్టుకొని కోపంగా వెనక్కి తిరిగింది మంజు. భూమి, చంద్రుడు, సూర్యుడు అర్థం కాలేదా? నువ్వు చదువుకొని దండగా అనగానే అతని వైపు మరింత కోపంగా చూసింది. సారీ అంటూ చాలాసేపు బ్రతిమాలాడు. కానీ మంజు కనికరించలేదు. అన్వేష్ విసిగిపోయి, ప్రయాణం చేసొచ్చి అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నీ ఇష్టం, నేను పడుకుంటున్నాను అంటూ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. మంజు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆమె అందాల ఆకృతి కనిపించేలా చిన్న టాప్ వేసుకుని మోకాలికి పై వరకు వచ్చే స్కర్ట్ వేసుకుంది. అతని ముందు నడుం తిప్పుతూ వయ్యారంగా నడిచింది. అన్వేష్ ఒక్క కంటితో ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రాక్షసి నన్నెంతలా వేధిస్తుంది చెప్తాను అనుకుంటూ లెగిసి కూర్చున్నాడు. మంజు అంతే వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె సోయగాలన్నీ కనిపించేలా అతన్ని రెచ్చగొడుతూ చక్కని భంగిమలో ఒక కాలు పైకి మడిచి మోచేతిని కళ్ళకి అడ్డుగా పెట్టుకొని పడుకుంది. అన్వేష్ ఆమె దగ్గరగా వచ్చి, మంజు ప్లీజ్ ఈ ఒక్కసారి రేపటి నుండి నా మీద రివెంజ్ తీర్చుకో అంటూ ఆమెని బ్రతిమాలాడు. మంజు పక్కకి తిరిగి పడుకుంది. తాజ్మహల్ పిల్లర్లా నీ కాళ్ళు ఎంత నున్నగా ఉన్నాయి, ఎలా పెంచావిలా అంటూ ఆమె కాళ్ళని తాకబోతుంటే, ప్లీజ్ నువ్వు కవివి కాదు, పోల్చకుండా ఉంటే మంచిది అంటూ మరో పక్కకి తిరిగి పడుకుంది. అన్వేష్ ఆగలేకపోయాడు. ఆమె నడుం మీద చెయ్యి వేసి ఆమెని దగ్గరికి తీసుకుంటూ పక్కనే వాలిపోయాడు. ఇంకా అతన్ని ఊరించటం మంచిది కాదని మంజు అతనికి సహకరించాలి అనుకుంది. ముద్దులతో తడిమేస్తున్నాడు అన్వేష్. అతని చేయి మెడ నుండి నాభి వరకు రావటానికి చాలా సమయమే పట్టింది. అతని పెదవులు ఆమె పెదవి నుండి విడిపడలేదు. ఆమె మత్తుగా మూలుగుతూ ఉంటే అతని చేతులు ఆమె కాళ్ళని నిమరడంలో మునిగిపోయాయి. మంజు మరో లోకంలో తేలిపోతుంది. కాసేపటికి అతని నుండి ఎలాంటి కదలిక లేదు. ఏంటో అర్థం కాక కళ్ళు తెరిచి చూసింది మంజు. అన్వేష్ పక్కనే పడుకునున్నాడు. ఆమె అతని మీద చెయ్యి వేసి, ఏమైంది అని భుజాన్ని తడుముతూ అంది. నేను బాగా టైర్డ్ అయిపోయాను, నన్ను రెచ్చగొట్టి వదిలేశావు. అలాంటి పరిస్థితి నీకు ఉంటే ఎలా ఉంటుందో తెలియాలిగా, అందుకే నేను నిద్రపోతున్నాను, మిగతాది రేపు ఇంట్రెస్ట్తో తీసేసుకుంటాను అంటూ కళ్ళు మూసుకున్నాడు అన్వేష్. మంజుకి కోపం వచ్చింది. అది కోపం కాదు, ఆమెని పై స్థాయికి తీసుకెళ్ళిపోయి తాపంలో ముంచి శిఖరం నుండి కిందకి తోసినట్టు అనిపించింది. మళ్ళీ అతని భుజం మీద చెయ్యి వేసి, ప్లీజ్ అంటూ చిన్నగా అడిగింది.
అప్పటికే అన్వేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. గురక మొదలుపెట్టాడు. ఇంకా ఏమీ చేయలేక ఎప్పట్లానే దిండుని గుండెలకి చుట్టేసుకొని నిద్రలోకి జారుకుంది మంజు. ఖుషి ఎన్ని పనులు చేస్తున్నా సరే అర్జునే ప్రతిసారి తన కంటికి కనిపిస్తున్నాడు. అతను చేసిన పని నచ్చలేదు, కానీ అతనికి దూరంగా ఉండాలని అనుకోలేదు. అతను బ్రతిమాలాలి అనుకుంది, కానీ అతను దూరంగా అమెరికా వెళ్ళిపోయాడు. కన్నమ్మ అని ప్రేమగా పిలిచిన క్షణాలు గుర్తొచ్చాయి. వెంటనే తన మీద చేసిన దాడి గుర్తొచ్చింది. అతన్ని చూడాలని ఉంది, కానీ అతన్ని క్షమించాలని లేదు. అతనే స్వయంగా ఫోన్ చేసే వరకు మాట్లాడకూడదు అనుకుంది, కానీ అతని క్షేమాన్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంది. ఇలా తన ఆలోచనలు అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.